అందరికీ నమస్తే. మనం ఈరోజు ఆర్టిస్ట్ శ్రీనివాస్ మంచ అండ్ ఆర్టిస్ట్ అండ్ టీచర్ నరేష్ సార్తో ఉన్నాం. సో ద జర్నీ ఫ్రమ్ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ టు కంటెంపరీ ఆర్ట్. మనం ఈరోజు ఒక ఇన్ఫార్మల్ డిస్కషన్, శ్రీను వాళ్ళ టీచర్తో ఒక డిస్కషన్ ఉంటుంది. అందరు చూడండి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ మంచ. నాది మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది. ప్రజెంట్ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉంటున్నా. ప్రజెంట్ అయితే నేను మా ఊరికి రావడం జరిగింది. నేను ఫస్ట్ నా ఎర్లీ లైఫ్ అంతా సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ నుంచి ప్రారంభమైంది. సో సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ కంటెంపరీ ఆర్ట్ వరకు నా కళా ప్రయాణం ఎట్లా జరిగింది, నాకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ మధ్యలో ఊళ్ళో ఉన్నప్పుడు నేను మా టీచర్ ఎవరైతే ఉన్నారో నరేష్ ఎలిగేటి సార్ అని, ఆ సార్ని జర్నీ నాకు ఇన్స్పిరేషన్. అక్కడ నుంచి సార్ సజెషన్ వల్ల నేను ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను మా ఊళ్ళో మా సార్తో ఉన్నా. నేను జస్ట్ సార్ ఎక్స్పీరియన్స్ కానీ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఈరోజు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నమస్తే సార్. మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఈరోజు మాట్లాడుతున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ మా సార్ నరేష్ ఎలిగేటి. సో ఫస్ట్ మీ ఇన్స్పిరేషన్ సార్, అంటే ఆర్ట్ ఫీల్డ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీ లైఫ్ ఈ ఆర్ట్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అప్పుడు జనరల్గా అక్కడ ఆర్ట్ జర్నీ స్టార్టింగ్ అయితే ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. బట్ కాకపోతే నేను చూస్తున్న వాటిలో కొన్ని పెయింటింగ్స్ అనేవి నాకు అట్రాక్టివ్ అయినాయి. అప్పుడు నాకు ఫస్ట్ గురువు అంటే ఎవరు లేరు, నేనే ఓన్గా స్టార్ట్ చేసాను. కాకపోతే నేను ఏంటంటే ఒకరు రాసినటువంటి బోర్డు మీద నేను దాన్ని రాసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, చూసిన వాళ్ళు ఇది చాలా బాగుంది, అసలు నువ్వు చాలా బాగా రాయగలుగుతున్నావు అంటే, అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే ఉండే. సో దానివల్ల నేను ఏం చేసిన అంటే ప్రొఫెషన్కి నేను కన్వర్ట్ కావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ కూడా పెయింటింగ్సే, ఈ వాటర్ బేస్డ్ పెయింట్, క్లాత్ బ్యానరు, ఈ వాల్ పెయింటింగ్స్ ఇవి బాగుండే. అప్పుడు ఏంటంటే 97లో నేను జర్నీ స్టార్ట్ చేసిన. 97 నుంచి వెళ్ళి కంటిన్యూగా పెయింటింగ్ ఎక్కువ చేయడం. అప్పుడు వర్క్ చాలా ఎక్కువ ఉంటుండే, నాన్ స్టాప్గా నైట్ అవుట్లు కూడా చేసినటువంటి రోజులు ఉండే. అప్పుడు అన్నీ వాటర్ బేస్డే. సో అలా చేస్తూ తర్వాత ఏమైందంటే కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి మళ్ళీ కోర్టులో వెళ్ళాను నేను 2000లో. అక్కడ నేను మెలకువలు నేర్చుకోవడానికి నేను వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే అప్పుడు దీనికి బాగా క్రేజీ ఉంది, ఏది పెయింటింగ్కి, ఆర్ట్కి బాగా క్రేజీ ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ వాళ్ళ వర్క్స్ చేయించుకోవడం తప్ప మనకు నేర్పలే. కాకపోతే దాన్ని ఏం చేసినంటే కొందరు హేళన కూడా చేశారు. ఎందుకంటే ఫిజికల్గా నేను కరెక్ట్ లేను కాబట్టి నువ్వు చేయలేవు అని చెప్పి కూడా చాలా నన్ను ఇబ్బంది పెట్టారు. దాన్ని నేను ఏం చేసినంటే ఎలాగైనా చేయాలని చెప్పేసి పెద్ద హోర్డింగ్లు అటువంటిది ఓన్గా నేను రిస్క్ తీసుకొని అవన్నీ చేసిన. సో అలా నాకు ఏమైందంటే వన్ బై వన్ నేను ఏంటి అసలు దీనికి మెటీరియల్ ఏమవుతుంది, ఏమేమి ట్రిక్స్ ప్లే చేయాలి అనేది ప్రతి ఒక్కటి నేను సెల్ఫ్గా నేర్చుకొని సో ఇక్కడ దాకా జర్నీ చేసిన. కాకపోతే నాకు అప్పుడు ప్యారలల్గా చదువుతో పాటు వర్క్, ఎందుకంటే కంప్లీట్లీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నాం కాబట్టి సో 6 months చదువుకోవాలి, 6 months పెయింటింగ్ చేయాలి. ఆ డబ్బులతోని జర్నీ స్టార్ట్. అలా చేసిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను పీజీ చేయడానికి. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అప్లై చేద్దాం అన్నప్పుడు నేను ఎంఎఫ్ఏ అప్లై చేద్దాం నా ఎంఎస్సీ కాకుండా అని చెప్పేసి అప్లై చేస్తే దానికి బేసిక్గా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దే ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అంటే అప్పుడు నాకు ఎలిజిబిలిటీ లేదు. సో అక్కడ నా జర్నీ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి ఏమైంది, నా ప్రొఫెషన్ చేంజ్ అయింది. దేనికి కన్వర్ట్ చేశాను అంటే టీచింగ్ ప్రొఫెషన్ కన్వర్ట్ చేశాను. సో నేను ఆగిపోయిన జర్నీని కంపల్సరీ ఇంకొకరికి దాన్ని మనం తెలియజేయాలనే ఉద్దేశంతో సో సీన్ ఇప్పుడు నువ్వు కలిసేసరికి డైరెక్ట్ ఏం చేసిన అంటే అప్పుడు నా పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు చేయగలుగుతున్నావు అని తెలిసిన తర్వాత కంపల్సరీ ఈయనకు సో అండ్ గైడెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆర్ట్ మనం బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేయడానికి సో యూనివర్సిటీస్ ఉన్నాయి అని చెప్పి నీకు ఇంట్రడ్యూస్ చేసి అక్కడ నిన్ను అప్రోచ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, యూనివర్సిటీకి అప్లై చేసావు, సీట్ వచ్చింది. సో నువ్వు మంచి కెరీర్ స్టార్ట్ చేసావు. మాకున్నటువంటి ఏంటంటే అప్పటికున్నటువంటి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు పెయింటింగ్ అనేది చాలా ఎక్సలెంట్, మంచి వాల్యూ ఇచ్చేది, మంచి ప్రొఫెషన్ ఉండే. ఎప్పుడైతే ఫ్లెక్సీ వచ్చిందో 2005 తర్వాత ఫ్లెక్సీ అనేది వచ్చేసరికి మన యొక్క వాల్యూ అనేది తగ్గిపోయింది, ఏది రూరల్లో. సో పెయింటింగ్స్ అనేవి లేవు సరిగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ బ్యానర్స్ అనేవి బాగా తగ్గిపోయి సో ఫ్లెక్సీ అనేది ప్లాస్టిక్ అనేది బయటగా వచ్చేసింది. దానివల్ల మాకు ప్రియారిటీ అనేది తగ్గిపోయింది. దానివల్ల నేను ఏం చేసానంటే కంప్లీట్లీ కన్వర్ట్ అయిపోయి టీచింగ్ ప్రొఫెషన్ కంప్లీట్ చేసాను. అది నా జర్నీ. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పిందంతా అకాడమిక్లో, అంటే మీరు
ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఏ ఏజ్లో మీరు ఆర్ట్ పని నేను 17, నా ఏజ్ 17 ఉన్నప్పుడు స్టార్ట్ 17. చేశాను. అంటే కుటుంబ పరిస్థితులు కరెక్ట్ లేకపోవడం వల్ల కంపల్సరీ మనం సంపాదిస్తేనే పూట గడిచేటువంటి పరిస్థితి నుండి అప్పుడు అక్కడి నుంచి మనం వర్క్ చేయాలి కంపల్సరీ అని అప్పుడు ఎడబ్దరిపి లేకుండా వర్క్ చేసిన. ఇంటికాడ సిచ్యువేషన్ అప్పుడు అంటే మీరు ఇది చేస్తున్నప్పుడు ఎవరు కూడా నాకు అంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే ఫిజికల్ నువ్వు కరెక్ట్ లేవు, అవి నువ్వు చేయలేవు, వద్దు అన్నారు. బట్ కాకపోతే నేనేం చేసిన అంటే ఛాలెంజింగ్ గా తీసుకుని వర్క్ చేసిన. మనకి ప్యాషన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎంత రిస్క్ అయినా ఇప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లు రాయాలంటే దానికి స్టిక్స్ కట్టాలి, అవన్నీ కూడా ఓన్ రిస్క్ తో చేసుకున్నా. నాకు ఫ్రెండ్స్ కూడా సాయం చేశారు. ఫ్రెండ్స్ కూడా ఫర్ సపోజ్ నేను పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయాలంటే ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ స్టిక్స్ ఇవ్వడం కానీ అవన్నీ ఇవ్వడం చేసి ఎంత పెద్ద హోర్డింగ్ అయినా చేయగలిగాను. అది నాకు అందరి వాళ్ళ సహకారం కూడా ఉంది. ఓకే. హోర్డింగ్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్లెక్సీలు వస్తున్నాయి కానీ ఆ టైంలో నేను చూసింది షట్టర్లకి ల్యాడర్ నిచ్చెన కంక కట్టల నిచ్చెన వేసుకొని ఆ బోర్డ్స్ రాసేది. ఆ టైంలో మీడియం కూడా ఇప్పుడు ఉన్నట్టు ఈ మీడియం కాకుండా డిఫరెంట్ ఎనామిల్ పెయింట్స్ ఎక్కువ యూజ్ చేసేది. ఎనామిల్ పెయింట్ ఎక్కువ యూజ్ చేసేది. ఎనామిల్ పెయింట్ ఎక్కువ యూజ్ చేసేది. ఇప్పుడు ప్రెసెంట్ ఎనామిల్ పెయింట్ యూజ్ చేయట్లేదు, వాటర్ బేస్డ్ యూజ్ చేస్తున్నారు. అవును, ఏషియన్ పెయింట్ లో ఎమల్షన్ బేస్డ్ వాటర్ పెయింట్స్ అవి. అవును. ఇంకా నేను అబ్జర్వ్ చేసిన అప్పుడు మెటీరియల్లో ఓన్లీ వాల్ పైన షట్టర్సే కాకుండా ఇది థర్మాకోల్ కట్టింగ్ కానీ అంటే వెడ్డింగ్ వచ్చేసిందంటే ప్రతి పెళ్లికి అప్పట్లో నాకు 2005 వరకు ఒకరింట్లో పెళ్లి జరుగుతుందంటే కంపల్సరీ ఆ పెళ్లికి సంబంధించినటువంటి వాళ్ళ నేమ్స్ కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ కానీ కంపల్సరీ థర్మాకోల్తో చేసేది. అప్పుడు చాలా క్రేజీ ఉండేది దాని మీద. ఇప్పుడు అసలు ఆ థర్మాకోల్ అనేది ఆ నేమ్స్ అండ్ కటింగ్ అనేది కూడా లేదు. ప్రెసెంట్ కంప్లీట్ వెళ్ళిపోయింది. అది 2005 వరకు మాత్రం కంటిన్యూ చేసిన. రేడియం కూడా ఇప్పుడు అన్ని మిషనరీ అయిపోయింది. అప్పుడు రేడియం కూడా ఫ్రీ హ్యాండ్ పైన. ఇప్పుడు 2004 కంటే ముందు మనకు నెంబర్ ప్లేట్స్ అనేవి అప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండే. ఇప్పుడు ప్రెసెంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది 2-వీలర్ కి. సో అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 3,000 to 4,000 నెంబర్ ప్లేట్స్ కూడా విత్ హ్యాండ్ కటింగ్ చేసేది. అప్పుడు మిషన్ లేదు, విత్ హ్యాండ్ కటింగ్ చేసేది, డే అండ్ నైట్ వర్క్ చేసేది. అప్పుడు అట్లా దానివల్ల ఏమైతుందంటే ఎకనామికల్ గా నాకు నా స్టేటస్ కూడా పెరిగింది. దానివల్ల ఐఎమ్ సో హ్యాపీ. ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అయింది. అది కూడా బెటర్ నాకు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్కి వచ్చేసరికి అకాడమిక్లో మేము ప్రాక్టీస్ ఫ్యాకల్టీ ఉంటారు, ఆ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడున్న పేషెంట్స్ అక్కడ అంతా ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఫైన్ ఆర్ట్స్కి వస్తారు. ఏం చేయాలో తెలియదు. ఆ పేపర్ ఇచ్చేస్తారు, రెగ్యులర్ స్కెచింగ్, ఫండమెంటల్ బేసిక్ కలర్ థియరీ, ఆర్టిస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఆ పేషెన్స్ అనేది సైన్ బోర్డ్లో వచ్చినంత అక్కడ ఉండదు. ఎందుకంటే మనం నిచ్చెన వేసుకొని పైకి ఎక్కాలి, పెయింట్ వేయాలి. ఆ పేషెన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నాకు ఫస్ట్ పేరు రావాలంటే ఏం చేయాలి? మనకి ఇంట్రెస్ట్ ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనకు పేషెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే పేషెన్స్ అనేది రాదు. సో ఆ పేషెన్స్ వస్తే ఏంటంటే ఆటోమేటిక్గా నేను చాలా బాగా రాయాలి. చూసిన ప్రతి వ్యక్తి కూడా ఇది బాగుంది, చాలా బాగా రాశావు అని మనకు నేమ్ రావాలి. ఆ నేమ్ రావడం కోసం చాలా కష్టపడ్డాను. సో ఆ నేమ్ రావడానికి ఆటోమేటిక్గా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఆటోమేటిక్గా పేషెన్స్ అనేది వస్తుంది. ఆ పేషెన్స్ వచ్చింది కూడా. ఆ పేషెన్స్ లేకపోతే ఇప్పుడున్న జనాలు ఏంటంటే వచ్చామా, పని చేసామా, వెళ్ళిపోయామా, కానీ అంకిత భావంతో చేసే వాళ్ళు చాలా తక్కువ. అంకిత భావం ఉంటుంది అంటే పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా అంకిత భావం ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, లేదంటే ఎక్స్ప్రెస్ చేయలేరు. అది ఒకటి రీజన్. ఆర్ట్ అంటే ఏ మీడియం అయినా, ఆర్ట్ అంటే ఓన్లీ పెయింటింగ్ అనేది ఏ మీడియం అయినా మనకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా ఊహల్లో ఒక చిత్రాన్ని ఊహించుకుంటున్నానంటే కంపల్సరీ దాన్ని మనం స్కెచింగ్ చేసి మనం దాన్ని చేయొచ్చు. అది నాకు ఊహించుకోవడమే లేనప్పుడు నేను ఏ స్కెచింగ్ చేసినా, లైవ్ స్కెచింగ్ చూసి చేసినా నాకు రాదు. అది అంతే. అది ఫస్ట్ రాసిన బోర్డు ఒకటి కిరాణా షాపు. అది ఫోటోగ్రఫీ లేదు, బట్ ఒకరు రాసిన దాని మీద నేను ఎందుకంటే నాకు ఏం తెలియదు కాబట్టి ఒక రాసిన దాని మీద సింగిల్ కోటింగ్ వేసి దాని మీదనే మళ్ళీ నేను రీడయాగ్రామ్ వేసినాను. అది నాకు స్వీట్ మెమరీ. మెయిన్ ఇప్పుడు ఏంటంటే సార్ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ నుంచి కంప్లీట్ ప్రొఫెషన్ చేంజ్ అయిందని చెప్పి సైన్ బోర్డ్ని ఎప్పుడు ఆపలేదు. ఇప్పటికి కూడా టైం దొరికిన మ్యాక్సిమం ఫుల్ బిజీ ఉంటారు. టైం దొరికిన ప్రతిసారి ఏదో ఒక బోర్డు రాస్తూనే ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్, ఈ లైఫ్ జర్నీ అంటే అక్కడ నుంచి ఈ ప్రొఫెషన్ రావడానికి. నేను ఆల్రెడీ ఈ ప్రొఫెషన్ అనేది నాకు లైఫ్ అంటే ఫుడ్ పెట్టింది కాబట్టి నేను ఇప్పటికీ నా వాట్సాప్ పిక్లో డీప్లో కానీ ప్రతి దానిలో ఏముందంటే ఆర్ట్ ఈజ్ మై హార్ట్ అని ఉంటుంది. ఎందుకంటే నేను దాన్ని అంతా ఎఫెక్షనల్గా చూసిన కాబట్టి సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. అది నాకు ఫుడ్ పెట్టింది కాబట్టి దాన్ని ఇప్పటికీ మర్చిపోవట్లేదు. సాధ్యమైనంత వరకు నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్న, టైం దొరికినప్పుడల్లా వర్క్ చేస్తూనే ఉంటాను, చేస్తాను కూడా కంపల్సరీ.
మీ 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 ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్స్కి, ఎందుకంటే ఇప్పుడు సైన్ బోర్డ్ లేదు, బేసిక్ ఫండమెంటల్ ఇప్పుడు మొత్తం ఏం నేర్చుకున్నా యూనివర్సిటీలోనే. అంటే అప్పుడు మాకు తెలియదు ఫైన్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటుందని తెలియదు కాబట్టి అప్పుడు ఆర్టిస్ట్ కూడా లోకల్లో ఎక్కువ మంది ఉండే. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ అనే ఫీల్ కూడా లేదు. ఆర్టిస్ట్ అంటే మంచి రెస్పెక్ట్ ఉండేది, ఆ వాల్యూ ఉండేది. ఆర్టిస్ట్ కూడా అట్లా ఒక సెలబ్రిటీ లాగా చూసేది. అట్లా అప్పుడు వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసినా మాకు ఛాన్సులు కూడా ఇచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఫస్ట్ మీ టైంలో ఎట్లా ఉన్నారో, నేను ఒక దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను ఒక 7-8 years వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, చెప్తారు. ఈ సైన్ బోర్డ్ నుంచి కంప్లీట్ ప్రొఫెషనల్గా వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మనం ఏం చేస్తే మన వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, మన థాట్ ప్రాసెస్ని ఏం చేంజ్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఏదో జాబ్ చేయడానికి నేను వెళ్తున్నాను అన్నట్టు కాకుండా వాళ్ళకు ఖచ్చితంగా ఇదంటే నాకు ఇష్టం, ఇది ఒక ప్యాషన్, ఇది నా అంబిషన్ అని కనుక వాళ్ళు క్రియేట్ చేసుకుంటే దానిలో ఎక్కువ ఎఫెక్టివ్ ఏంటంటే క్రియేటివిటీని ఎక్కువ యూజ్ చేసి ఒకరికంటే ఇంకా డిఫరెంట్గా నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, ఆ స్కిల్స్ నాకు ఉన్నాయా లేదా, లేదంటే నాకు ఎలా చేయాలి, నేను ఆ ఉత్సాహం కనుక వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోగలుగుతారు. లేదంటే ఏదో చేస్తున్నామా, వాళ్ళు చేస్తున్నారు కదా జస్ట్ కాపీ టు పేస్ట్ కనుక, అంటే ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని మనం కాపీ చేయడమో, చిన్నగా దాన్ని మాడిఫికేషన్ చేయడమో, అలా కాకుండా మనం కొత్త దాన్ని ఎలా వేయాలి, అలాంటి పంత కనుక ఉంటే ఈ ఫీల్డ్లో మనం ఈజీగా గెడని కావచ్చు, మంచి కెరీర్ని మనం పొందొచ్చు. లేదంటే ఏదో చేస్తున్నామంటే మాత్రం ఎలాంటి గుర్తింపు ఉండదు. బేసిక్ ఫండమెంటల్ కూడా ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ ఎట్లుంటే స్కెచింగ్ అనేది ఇంపార్టెంట్, బ్యాక్ బోన్ లాగా ఇస్తాం. ఆ డ్రాయింగ్ ఎంత ఉంటే మనకి ఆ జర్నీ ప్రాసెస్లో మనం చేస్తున్న ప్రాక్టీస్ నుంచి మనకు అంటే ఒకటి నేను కనుక ఒక బొమ్మ గీయాలనుకుంటే అది ఆల్రెడీ నా మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఫిక్స్ అయి ఉంటే, ఊహల్లో నేను మైండ్లో కనుక ఫిక్స్ అయి ఉంటే దాన్ని యాజ్ టీజ్గా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. అది ఎప్పుడు నాకు కంప్లీట్ దాని మీద ఉన్నటువంటి అవగాహన ఉంటే, సో దాని మీద నా అంకిత భావం ఉంటే కంపల్సరీ నేను చేయగలుగుతాను. లేదంటే మాత్రం 80% చేయరాదు. బేసిక్ స్కిల్ అనేది ఇంపార్టెంట్, సేమ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయకుండా మాత్రం నేను అది అయిపోతుంది అనుకుంటే మాత్రం లేదు. ఫర్ సపోజ్ ఒకసారి ఒక పెయింటింగ్ చేసినాం, అది మనకు నచ్చలేదు, ఆ ఎక్స్ప్రెషన్ అనేది పర్ఫెక్ట్ రాలేదు, కాకపోతే ఏం చేయాలి, మళ్ళీ రీపెయింటింగ్ చేయాలి. ఎప్పుడైతే మనం అనుకున్నట్టు పూర్తి వస్తుందో అప్పటి వరకు కనుక మనం సాధన చేస్తే 100% దానికి మనం మంచి గుర్తింపు వస్తుంది. అలా చేస్తే వాళ్ళ యొక్క కెరీర్ చాలా బాగుంటుంది. లేదంటే ఏదో చేస్తున్నామంటే మాత్రం చేస్తే వాళ్ళకి గుర్తింపు అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఏదైనా అంటే సైన్ బోర్డ్ ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్న ప్రొఫెషన్కి అది నాకు తగ్గట్టు నాకు అక్కడ నేను కోల్పోయాను కాబట్టి ఇప్పుడు ఏం చేసిన టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ మై ప్యాషన్. ఎక్సలెంట్ ఉంది. నాకు ఏంటంటే ఒకటే, మన దగ్గరికి వచ్చిన ప్రతి పిల్లాడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనకు చెప్పి వాడికి మంచి లైఫ్ ఇవ్వాలనే ఒక దృక్పథంతో మనం తీసుకెళ్తున్నాం. దానికోసం మనం దేనికైనా వాళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ, తెలియని వాళ్ళకు తెలియజెప్పేసి మనకు తెలిసిన విషయాలను మనం తెలియజెప్పి, వాళ్ళు ఏదైనా అడిగితే మనకు తెలియకపోతే ఇంకొకటి తెలుసుకునైనా ఖచ్చితంగా మనం చెప్పడానికి రెడీ. మీ లైఫ్లో జరిగిన ఏదైనా మెమొరబుల్ మూమెంట్, అంటే అది ఇన్స్పిరేషన్ లాగా కావచ్చు, లేదంటే ఆ టైంలో ఫేస్ చేసిన ఏదైనా సిచ్యువేషన్? మెమొరబుల్ లైఫ్ ఒకటి ఏంటంటే, నాకు చాలా మంది హేళన చేసేవాళ్ళు ఏంటంటే మీకు ఇది చేయరాదని. సో నాకేంటంటే అది కసిగా మారి ఇది చేయాలి, చేసి చూపిస్తాననే ఒక ధోరణి నాకు అక్కడనే వచ్చింది. ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ అది ఒక ఆర్టిస్టే, అంతకుముందు నాకు అప్పుడే 97లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ నాకు ఏమన్నారంటే, ఇది చేయలేవు, నువ్వు చేయరాదు అని చెప్పేసి వేరే వాళ్ళతో అంటే వీళ్ళు ఇట్లా కామెంట్ చేశారు నిన్ను అని అంటే, అలా కాదు నేను చేసి చూపిస్తానని చెప్పేసి 1-2 సార్లు నేను ఎన్ని రిస్కులు పొందినా 1-2 సార్లు ట్రై చేస్తూ దాన్ని సాధించి చూపించాను. అంతే అది మనం. ఎందుకంటే నాకు దానిలో హ్యాపీ ఉంది, ఆ పనిలో హ్యాపీ ఉంది కాబట్టి నేను దానికి హార్డ్ వర్క్ చేసాను. హ్యాపీ మూమెంట్స్ అంటే ఒకటే, నేను ఫీల్డ్ చేంజ్ చేసిన తర్వాత ఒక ఎక్సలెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రోజు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే, ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్లో నీకు కనీసం ఒక 5 to 10 members కూడా అడ్మిషన్ కారు అన్న ఆ రోజుల్లో ఎట్ ఏ టైం ఒక 300 strength నేను గ్యాదర్ చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపిస్తుంది, ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ. సో నాకంటూ నా మీద ప్రజలు నమ్మకంతో ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది నాకు మెయిన్ ఇంపార్టెంట్. కెరీర్లో నేను మర్చిపోలేనటువంటి రోజు కూడా అదే. స్పెషల్గా నా గురించి నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. మీరు చెప్పడం వల్లనే, మీ సజెషన్ వల్ల నేను ఈరోజు మాస్టర్స్ అయిపోయింది, ఈరోజు కంటెంపరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేస్తున్నా. నా జర్నీకి తొలి అడుగు మీరే. అంటే ఫస్ట్ ప్రయాణంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు నా గురించి? నేను ఎక్కడైనా మా స్నేహితులతో, నా క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే నాకు ఉన్నటువంటి సర్కిల్లో కానీ ఎప్పుడైనా నేను ఏం చేస్తానంటే ఒక విషయం ఎప్పుడు మాట్లాడతాను వాళ్ళతో చిట్చాట్లో ఉన్నప్పుడు.
నేను సాధించలేనిది నా శిష్యుడు సాధించాడు, నాకంటే 100 రెట్లు మంచి పొజిషన్లో ఉన్నాడు, దానికి నాకు చాలా గర్వంగా ఉందని చాలాసార్లు నేను చెప్పుకుంటాను. అది నాకు వెరీ హ్యాపీ ఇట్ ఈస్. ఎందుకంటే నేను చేయలేనిది నేను చేయి చూపించేటట్టు నాకు నా ప్రతిబింబమే నువ్వు లాగా ఉన్నావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే రియల్, నేను కూడా అదే చెప్పుకుంటా. ఇంకోటి మనకి సైన్ బోర్డ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఒక ఇండివిజువల్ సిగ్నేచర్ స్టైల్ వస్తాయి కదా. ఎస్ ఎస్. సేమ్ పెయింటింగ్ లో కూడా మనం ప్రాక్టీస్ త్రూ లా ఒక సిగ్నేచర్ స్టైల్ తెలియకుండా క్రియేట్ అవుతుంది. అవును. ఆ సిగ్నేచర్ స్టైల్ గా ఇక్కడ ఈ నుంచి అవసరం లేదు కదా, ఆ సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది ఎట్లా ఇప్పుడు కొందరికి ఏంటంటే మనం ఎట్లా చేయాలి పెయింటింగ్, ఒక ఐడెంటిటీ ఉండాలి మనకని మాట్లాడేటప్పుడు వింటాను నేను మా పక్కన ఉన్న జూనియర్స్ సీనియర్స్. అది నేను అబ్జర్వ్ చేసిందంటే అది కావాలని క్రియేట్ చేసి వచ్చేది కదా, మన ప్రాక్టీస్ త్రూలో. నేను ఎప్పుడు రియలైజ్ అయినది, నేను మా సీనియర్స్ తో మాట్లాడుతున్నప్పుడు అరే కంటెంపరీ ఇక్కడ పక్కకి వెళ్తే, నేను విలేజ్ నుంచి వచ్చినప్పుడు సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ కూడా ఇది పలానా వాళ్ళు రాశారు, ఇది వీళ్ళు రాశారు అని మనం మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి మీ హ్యాండ్ రైటింగ్ అలా రావడానికి ఈ రోజు నేను రాసినా కానీ మీరు నా ఇన్స్పిరేషన్ కాబట్టి నా పాయింట్ మీలాగానే ఉంటుంది, మీరు రాసినట్టు వస్తుంది. దాన్ని ఒకటి ఏంటంటే నేనేం చేసిన అంటే ఫస్ట్ మనకు అనుస్క్రిప్ట్ లో క్రాంతి ఫాంట్ ఉంటుంది. క్రాంతి ఫాంట్ ఏంటంటే మంచి గుండ్రగా బోల్డ్గా ఉంటుంది. నేనేం చేశానంటే దానిలాగానే ఫాలో కావాలని దాని గురించి ప్రాక్టీస్ చేసిన. తర్వాత ఏం చేసినంటే నా ఓన్ ప్రాక్టీస్ ఏంటంటే పైనుంచి కిందికి రావడం బ్రష్ మూమెంట్ని. అందరూ ఏం చేస్తారంటే బ్రష్ని ఇట్లా తీసుకొని ప్రతిదీ కూడా ఇట్లా తీసుకుంటారు, కింది నుంచి పైకి తీసుకుంటారు చాలా మంది. కొంతమంది ఏం చేస్తారంటే పైనుంచి కిందికి తీసుకుంటారు. నేను అన్ని కూడా రివర్స్ రాయడం నేర్చుకున్నాను. ఆ రివర్స్ రాయడం నేర్చుకోవడం వల్ల మనకేంటంటే స్పెషల్గా ఈ ఫాంట్ నేనే రాశానని ఎవరైనా నా ఫ్రెండ్స్ చూసినా సో యువర్ రైటింగ్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫికేషన్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది ప్రాక్టీస్ త్రూలో వస్తాయి, ప్రాక్టీస్ త్రూలో వస్తుంది అంతే. సపరేట్ గా దానికి ఏదైనా మన ప్యాషన్ ఒకటి అట్ ద సేమ్ టైం మనం చేస్తున్నటువంటి వర్క్స్ ఒకటి మనల్ని షో చేస్తాయి ఖచ్చితంగా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటా అంటే ఒకటే ఏంటంటే సీనికి ఇంకా ఇటువంటి మంచి అవకాశాలు దొరికి మంచి ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్గా, ఒక జాతీయ స్థాయిలో మంచి ఆర్టిస్ట్గా గెలుపొందాలని, మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకేనా.